సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. జగనన్న గారు ఇంకొక 5 సంవత్సరాలుగా ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్కరంటే ఒక్కరన్నా నిజమైన ఉద్యమం చేశారా? ఈ 5 సంవత్సరాలుగా ఒక్కసారైనా మాకు ప్రత్యేక హోదా లేకపోతే మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు అని 25 మంది ఎంపీలు ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి 25 మంది ఎంపీలు ఉన్నారు. ఏం గాడిదలు కాస్తున్నారు? ఆ రోజు జగనన్న గారు చెప్పలేదా? తెలుగుదేశం వాళ్ళన్న తిట్టలేదా? ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, రండి మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, మనకు ప్రత్యేక హోదా ఎందుకు రాదు అని చెప్పాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు మూకుమ్మడి రాజీనామాలు? ఒక్క ఎంపీ అయినా రాజీనామా చేశాడా? ఒక్కరైనా కొట్లాడారా? 25 ఎంపీలున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ప్రతి దానికి బీజేపీ పార్టీకి వంత పలుకుతారు, ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు. ఎందుకని? మన రాష్ట్రాన్ని వాళ్ళంత చిన్న చూపు చూసినప్పుడు, మనకు ఒక్క వాగ్దానం కూడా వాడు నిలబెట్టుకోనప్పుడు మనం ఎందుకు వాళ్ళకు వంగి వంగి దండాలు చేస్తున్నాం? ఈ వైసీపీ అయినా జగనన్న గారైనా తెలుగుదేశం పార్టీ అయినా ఎందుకు వంగి వంగి దండాలు చేస్తున్నారు? ఎందుకు సాష్టాంగ పడుతున్నారు? ఎందుకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు? మీ స్వలాభం కోసం ప్రజలను తాకట్టు పెట్టేస్తారా? మనకే గనక ప్రత్యేక హోదా వచ్చుంటే మనకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి. కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలే లేవు. మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు. ఆఖరికి ఏమవుతుందంటే ఉద్యోగాలు ఇక్కడ లేక మన బిడ్డలంతా వలస వెళ్లిపోతారు. ఇదేనా మనకు కావాల్సింది? యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది ఆంధ్ర రాష్ట్రం. ఇదేనా మనకు కావాల్సింది? ఏం చెప్పాడు జగనన్న గారు? జాబ్ నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1 కు వేస్తామన్నారు కదా. మరి ఎన్నిసార్లు వేశారు? ఒక్కటంటే ఒక్కటైనా వేశారా? ఒక్క సంవత్సరం కూడా వేయలేదు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే డిఎస్సికి హేళన చేశారు. సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఎందుకు వేస్తున్నారు అని అడిగాడు జగనన్న గారు. మరి ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక, వాగ్దానం చేశాక, ఈ రోజు మెగా డిఎస్సి లేదు, ఒక దగా డిఎస్సి అని 6,000 ఉద్యోగాలకు ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తాడట. ఎప్పుడు? ఇక 2 నెలలు ఉంది ఎలక్షన్లు. అప్పుడు ఇన్నాళ్ళు నిద్రపోయారా? కుంభకర్ణులా మీరు? ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. శాశ్వతంగా ఇక 2029 చంద్రముఖి ఉండడో, చంద్రగ్రహణం ఉండదో, ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బతుకుతారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే అక్కడ మోడీ గారు అమిత్ షాని అపాయింట్మెంట్ అడిగి వెళ్ళాడు. వెళ్తే మా ఏపీఎన్ రామకృష్ణ పొద్దున్నే పెట్టి నేను లేచి టీవీ చూస్తే వాళ్ళంతా రా బాబు అని మోడీ అమిత్ షా బతిమాలని చెబుతారు. ఎవరిని అవసరమైతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాడు. అబద్ధం ఆడటానికి వెనకాడు, మోసం చేయటానికి వెనకాడు. అధికారం వచ్చినాక సెక్రటేరియట్ దేవాలయం లాంటిది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, లోపలికి ఎవరు రానిచ్చారని చెప్పి ఆ రోజు నాయి బ్రాహ్మణులు అడిగాడు. వాళ్ళకి ఎన్నికల్లో చెప్పాడు మిమ్మల్ని ఎస్టీలో కలుపుతానని చెప్పి, కాపుల్ని బీసీలో కలుపుతానని చెప్పాడు, ఎస్సీలను వర్గీకరణ చేసేస్తానని చెప్పాడు. కులాల మధ్య చిచ్చులు పెడతాను, వీళ్ళని దాంట్లో కలుపుతా, దీంట్లో కలుపుతా, మన చేతిలో లేని దాన్ని కూడా ఈయన ఉన్నట్టు సృష్టించి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య తగాదా పెట్టి, విద్వేషాలు పెట్టి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నిస్తాడు. తప్పకుండా మీరు జాగ్రత్తగా మీ అమూల్యమైనటువంటి ఓటుని జగన్మోహన్ రెడ్డి గారు నీతికి నిజాయితీకి ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం అవసరమైతే ప్రాణాన్నైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తి, ఇచ్చినటువంటి మాట కోసం పదవునైనా పోగొట్టుకునేటువంటి వ్యక్తిని మీరు దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి మీ మహిళమ్మ తల్లులందరినీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. మా వాళ్ళు చాలామంది మా నాకు వీళ్ళందరూ మేము ఆడతాం అని పోటీ పడ్డారు. అయితే మహిళా తల్లుల సహనాన్ని పరీక్షించలేము. పాపం 1.5 2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి, పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. వద్దులే తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదామని చెప్పి మైక్ నేను తీసుకోవడం జరిగింది. ఈ సభావేదిక మీద మాట్లాడటానికి అవకాశం రానాళ్ళు క్షమించమని చెప్పి వాళ్ళ తరఫున అడుగుతూ, అందరూ కూడా టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చెక్కు కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కిట్స్ మీద, ఈ బ్యాట్స్ మీద
జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ ఛానళ్ళని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ పోటీకి వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా మీ డిస్ట్రిక్ట్స్కి మీ కాలేజెస్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పోటీ పడి గెలవాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఏ రంగానికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉండదు. ఒక క్రీడా రంగానికి మాత్రమే ఆ ఇంపార్టెన్స్. ఏంటంటే మీరు మీ జిల్లా కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఆడే అవకాశం వస్తుంది. మీరు గెలిస్తే మీ ఊరు గెలిచినట్టు, మీ జిల్లా గెలిచినట్టు, ఈ రాష్ట్రం గెలిచినట్టు ఈ ఆడదాం ఆంధ్రలో. కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడ కేర్లెస్ అనేది లేకుండా అబ్బా వచ్చేసాం చాలే ప్రైజులు వచ్చేసాయి అనుకోవద్దండి. ఫైనల్ కొడితే చరిత్రలో నిలిచిపోతారు, అంతే కదా. చరిత్రలో మీకంటే ఒక పేజీ ఉండాలా వద్దా? ఉండాలి అంటే పోటీ పడండి. ఆల్ ద బెస్ట్. చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేదానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదర్ నైతికంగా స్ట్రైట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం లేదు. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది. టీడీపీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన ఇది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు, సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు. 10 రోజులు 15 రోజుల క్రితము ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు, అదే చేస్తున్నారు. దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నారు. దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదు. ఆమెకు సంబంధించినంత వరకు ఒక అద్దె మైక్ లాగా ఇక్కడ వచ్చి షణ్ముఖం గారు మాట్లాడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గొంతులో వచ్చి వస్తున్నాయి. దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం ఇస్తున్న దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇస్తున్న రిప్లైలో అది సీ ఓటర్ అనే సంస్థ చేస్తున్నది. ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా ఐ థింక్ మార్చిలో చేసిన దాంట్లో 35% ఓటు మాకు, 41-42% టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాం. అలాగే 15 సీట్లు టీడీపీకి, 10 సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు. ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదేయాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా దాని విశ్వసనీయత, ఎందుకంటే రిజల్ట్ ఏందనేది అందరికీ తెలిసిందే. 22 మాకు వచ్చాయి, 3 టీడీపీకి వచ్చాయి ఆ రోజు. అలాగే ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది 50%, 49.5 50% మాకు వచ్చింది. వాళ్లకు ఐ థింక్ 7 or 8% తేడా ఉంటుంది, గుర్తులేదు. అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏదనేది అక్కడే ఇదవుతుంది. రెండవది అలాగంటే మీరు అనొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతున్నారు. అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు, ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది, అందరినీ కలిపి కట్టుకొని
ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకుముందు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు పొత్తులతో పోయి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద 4 ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదెట్లా చేస్తుంది. సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్గా పోతున్నాం. ఈ 2 మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అనుకోను. రియాలిటీ ఈజ్ దిస్. రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా నెక్స్ట్ సీఎం, వైఎస్ఆర్సీపీ కావాలన్నా, టీడీపీ కావాలన్నా. 14-19 మధ్య టీడీపీ పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 19-24 మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ఆర్సీపీ పాలన చూస్తున్నారు. వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు, ఇవ్వగలరు. మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా, ఎన్ని పొలాలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని, ఓటు వేస్తారని, చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం. అది ఆయన ఆన్సర్ ఇవ్వాలి. పైగా ఈయన డెస్పరేట్గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో. వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం, వాళ్ళకు భాష రాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదేమో. ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో, లేదా గొంతు అంతా అద్దెమైకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందువల్ల వాళ్ళు ఏమనలేకపోతున్నారు. కానీ పాపం ఇంత బతికిన బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది. నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది, కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది. మీరు గమనించి ఉంటారు. ఆయన నిన్న హడావుడిగా పోయినాడు, అక్కడే ఉన్నట్టున్నాడుగా, ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నాడు. సరే, ఆ వ్యవహారాలు ఎట్లా పోతే మేమనేది మాకు కనపడుతున్నది ఒక్కటే, ఆయన ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడుతో కనపడుతుంటాడు. రేపు ముఖ్యమంత్రిగా ఈయన వస్తే ఎట్లుంటుంది. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి, అట్లాగే ఆ పార్టీ పూర్వపు అధ్యక్షుడి దగ్గరికి వెళ్లి అర్ధరాత్రి చర్చలు జరిపి వచ్చారని చెప్పనేది అందరం వింటున్నాం, టీవీల్లో చూసాం. ఈ అర్ధరాత్రి చర్చలు ప్రభుత్వంతో జరిపారంటే ఎవరికి అభ్యంతరం ఉండదు, భారత ప్రభుత్వంతో నడిపారంటే. కానీ ఒక రాజకీయ పార్టీతో అర్ధరాత్రి చర్చలు జరపడం వెనక అంటే 5 ఏళ్ల క్రితం 2014లోనేమో భారతీయ జనతా పార్టీ దేశానికి చాలా అవసరం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లాలని చెప్పి మాట్లాడి వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని 4 ఏళ్లు వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు కలిసి కాపురం చేసి చివరి 6 నెలల్లో ఈ రాష్ట్రానికి మోడీ ద్రోహం చేశాడు, ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మరి అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏం చేయలేదు, పోలవరానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడి బూతులు తిట్టినటువంటి వ్యక్తి. నాకు భార్య ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవడున్నాడు, కానీ మోడీకి ఎవరున్నారు? భార్య లేదు, కుటుంబం లేదు. కుటుంబం లేనోడు నాతో పోటీనా? ఏం చేస్తాడు? ఈడీ ఉంది, ఈడీతో బెదిరిస్తావా? సిబిఐ ఉంది, సిబిఐతో బెదిరిస్తావా? నీ చేతనైంది నువ్వు చేసుకో. ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ మళ్లీ భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి పోటీ చేయాలో రాజకీయ చర్చలు ఎందుకు నడుపుతున్నాడు? ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏం న్యాయం చేసింది? 2018 నుంచి 2024 లోపు భారతీయ జనతా పార్టీ ఏం న్యాయం చేసింది ఈ రాష్ట్రానికి? ప్రత్యేక హోదా ఇచ్చేసిందా? లేదా రైల్వే జోన్ ఇచ్చేసిందా? లేదా ఒక పోర్టు నిర్మాణం చేసిందా? కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఐరన్ ఓర్ కేటాయించలేదు. లేదా కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీలో మేమెంత వాటా పెడతామని చెప్పని ఇంతవరకు చెప్పలేదు. అలాగే రామాయపట్నంలో లేదా దుగరాజపట్నంలో ఒక పోర్టు నిర్మాణం చేయొచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరపున ఒక్క పోర్టులో ఏమన్నా సాయం చేశారా? ఒక పోర్టు నిర్మాణం చేశారా? రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు అయిపోయింది. లేదా విద్యా సంస్థలు, హైదరాబాద్ లో ఎన్నో విద్యా సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలు ఇక్కడికి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏమన్నా కేటాయించారా? ఇక్కడికి వచ్చినాయా? ఏమీ చేయపోక మీరే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారే
దోసిడి మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చాడు మోడీ, ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ మీరు అంటే అధికారం కోసం ఏ గడ్డైనా ఖర్చేటువంటి చర్య కాకపోతే మీ రాజకీయ అవసరాల కోసం ఒక్కడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో గెలవలేక పవన్ కళ్యాణ్ని తెచ్చుకుని భారతీయ జనతా పార్టీని తెచ్చుకున్నా కూడా ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లోంచి ఏమాత్రం కూడా కదపలేని పరిస్థితిలో ఉన్నావని తెలుసుకోవటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు మీరు చేసిన పాపాలకి క్షమాపణలు చెప్తారా? ఏం చెప్తారు? లేదు మాకు సిగ్గు ఎగ్గు లేదు, రాజకీయాలు చాలు, ఓట్లు చాలని మళ్ళీ సిగ్గు లేకుండా జనం దగ్గరికి వస్తారా మీరు అందరూ కలిసి? చెప్పాల్సినటువంటి అవసరం, చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉందనేది నేను చెప్తున్నాను.